ఆశ్రయిస్తుంది. ఇవన్నీ ఎందుకు? అమ్మవారిని, ఆ మహాలక్ష్మిని ఆరాధించిన వాడికి గుణములు ఉండవు, దుర్గుణాలు ఉండవు, మంచి గుణములే ఉంటాయి. అంటే ఆ గుణస్వరూపిణి అమ్మవారిని అర్థం. ఆ గుణములు లేని వాడు వెళ్ళి యాచిస్తే తటస్థంగా ఉంటుంది. అందుకని అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి యాచించే ధనవంతులు అయ్యారా? విశ్వాసం లేని వాళ్ళు, దొంగలు, మోసగాళ్ళు ధనవంతులు అవుతున్నారు కదా. కానీ దాని వెంటనే వెనకాల దారిద్ర్యం వెంటాడుతుంది వాళ్ళని, పతనం వాళ్ళని అనుసరిస్తుంది. ఈ ధనం శాశ్వతంగా లేకుండా వాడు పతనానికి చెందడానికి, కిందకి జారిపోవడానికి, నరకయాతనకి దారిగా ఏర్పడుతుంది వాడు కోరుతున్న ధనం. కనుక వాడిని ఎవరు రక్షించాలి? ఏ మహాలక్ష్మిని మనం యాచిస్తున్నాము? ఆ గుణ వ్యాప్తి కోసం అన్నాడు. అందరికీ చెప్పడం మాత్రం, అన్నవసరాలు లేకుండా దారిద్ర్యం లేక కష్టపడుతున్నారు, దారిద్ర్యం నిర్మూలన చేయి మా దేశంలో అడుగుతాం. కానీ దాంట్లోనే అర్థం ఈ గుణం కూడా ప్రజలలో తీసుకురా. ఈ భారతదేశానికి జరిగిన ఆపదలు 1200 సంవత్సరాల్లో 1 కోటి ఆలయాలు పోయినాయి. పొందింపాలి అంటే లక్ష్మీ మనపగామినీం తాం పద్మినీమీం సన్నహం ప్రపంచే అలక్ష్మీర్మేన శతాన్ త్వామృణి ఆదిత్యవర్ణే తపజోలి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాన్ని తపసానుదంతు. ఈ కల్పవృక్షం అనేటువంటి నీటిని నన్ను చేర్చి దానికి అన్ని ఫలాలు ఇచ్చేటువంటి కల్పవృక్షం దగ్గర నన్ను చేర్చమని స్థూలార్థం. చేర్చమని అంటున్నప్పుడు కల్పవృక్షం ఇచ్చి అమ్మవారు కూడా అక్కడ నించుంది అనుకోండి, కల్పవృక్షాన్ని ప్రసాదించి తాను కనబడకుండా ఉండడం చేతనే పెట్టిన పోయిన వీడు తినగలుగుతాడు. అంతే కదా. నాకు ప్రత్యక్షమే నువ్వే నాకు ఇవ్వనకండి, నాకు కల్పవృక్షమే, నాకు పొద్దింప చెయ్యి, ఐశ్వర్యాన్ని, అలక్ష్మిని నేను ఇంట్లోంచి వెళ్ళగొడతాను, వెళ్ళగొట్టి ఇవన్నీ చెప్పడం ఏంటంటే, నీవు అదృశ్య శక్తివై నీవెక్కడా అప్రత్యక్షంగా ఉండి, పరోక్షంగా ఉండి, అదృశ్యంగా ఉండి ఇవన్నీ నాకు చేస్తావు చేయమని. రెండో పద్ధతి ఉంది, దేవత దర్శనం కోసం తపస్సు చేస్తారు. తపస్సు వచ్చిన తర్వాత, దర్శనం అయిన తర్వాత నీకేం కావాలని అడుగుతుంది. అమ్మ నాకు ఇచ్చి అది ఒక పద్ధతి. ఈ సూక్తములోని వీటికి పేరు. సూక్తం అంటే సుష్టుగుప్తం, చక్కగా సమ్యక్ దృష్టితో చక్కగా చెప్పబడిన వాక్యములు అని అర్థం. వెరీ వెల్ రిటర్న్, వెరీ వెల్ సెడ్ సెంటెన్సెస్. సూక్తం, సుష్టుగుప్తం. ఇందులో భగవంతుని ప్రత్యక్షం అవ్వడం కానీ అలా ఉండదు. నీవు నాకు దర్శనం ఇవ్వమని ఎక్కడ ఉండదు. మనుషులు చేసిన స్తోత్రాలు చాలా ఉన్నాయి, నాకు దర్శనం ఇవ్వమని ఇవన్నీ అలా ఉన్నాయి. అందులో దర్శనం ఇవ్వమని చెప్పి అడగకుండా ఇవి ఈ శ్లోకముల్లో మనసులో చదువుకుంటున్నప్పుడు మహాలక్ష్మిని ధ్యానిస్తారు. ఆ తర్వాత అమ్మ మీకు ఎప్పుడు కనపడదు, అన్నీ ఇస్తూ ఉంటారు.